వల్ల నాయి బ్రాహ్మణుల జీవితాలు అంధకారంలోకి నెట్టివేయబడుతున్నాయి అని నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు యలమందల జగదీష్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో జయానగర్, మమతా రోడ్డు సహా నలువైపులా కార్పొరేట్ హెయిర్ సెలూన్లు కొత్త హంగులతో పుట్టుకొస్తున్నాయని, ఫలితంగా నాయి బ్రాహ్మణుల ఉపాధి లేక ఆర్థికంగా నలిగిపోతున్నారని అన్నారు. ఈ సందర్భంగా 2 కార్పొరేట్ హెయిర్ సెలూన్ల ఎదుర ధర్నా చేపట్టారు. క్షవర వృత్తి అనేది పూర్తిగా కుల వృత్తి అని, వారసత్వంగా వస్తున్న ఈ కుల వృత్తిని నమ్ముకుని వేల కుటుంబాలు ఉన్నాయి అని, కుల వృత్తి తప్ప మరే పని నాయి బ్రాహ్మణులకు తెలియదని అన్నారు. ప్రభుత్వాలు కుల వృత్తులను ప్రోత్సహిస్తుంటే కార్పొరేట్ శక్తులు అడ్డుకుంటున్నాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే కార్పొరేట్ హెయిర్ సెలూన్లకు అడ్డుకట్ట వేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ నాయకులు, సంఘ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు. పర్మిషన్ తీసుకోవాలా? నాయ బ్రాహ్మణ ఏం తీసుకోకుండా నువ్వు పెట్టుకుంటే మేము ఇక నుంచి మావాళ్ళందరూ ఆవేశంగా ఉన్నారు. మేమైతే మంచితనంగా చెప్తున్నాం. తర్వాత పరిమాణాలు మా సంబంధం మీరు చెప్పాల్సిన. ఖమ్మం నగర నాయి బ్రాహ్మణ అధ్యక్షుడు నేను యలమందల జగదీష్. నేను నాయి బ్రాహ్మణుల కులాన్ని నమ్ముకొని, మా కులాన్ని నమ్ముకొని దగ్గర 2000 మంది, ఇప్పుడు 60 డివిజన్లకి దగ్గర 2000 మంది ప్రతి డివిజన్లుగా నా కుల వృత్తిని నమ్ముకొని చాలామంది జీవిస్తున్నారు. కరోనా టైంలో కూడా నానా అవస్థలు పడుతూ ఇదే వృత్తిని నమ్ముకొని ఇదే కులంలో కొనసాగుతున్నారు. కార్పొరేట్ సెలూన్లు రావటం వల్ల, ఇట్లాంటి పెద్ద కార్పొరేట్ సెలూన్లు రావటం వల్ల అతి సామాన్యుడైన మా నాయి బ్రాహ్మణులు బతకడం అతి కష్టంగా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. అందుకనే కార్పొరేట్ సెలూన్లు ఇమీడియట్గా తక్షణమే తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ప్రభుత్వాలు కూడా మా కుల వృత్తులను ఎంకరేజ్ చేస్తూనే కార్పొరేట్ సెలూన్లను కూడా తీసేయాలని, దాని ఇమీడియట్గా ప్రభుత్వం కూడా స్పందించి జనరల్గా ప్రతి కులానికి కార్పొరేట్ సెలూన్లు పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నాయి బ్రాహ్మణుడు చిన్న కులవృత్తిని నమ్ముకొని దాన్నే జీవనోపాధిగా చేసుకొని దాన్నే బ్రతుకుతున్న తరుణంలో అతి సామాన్యంగా 10 లక్షల రూపాయలు షాపే పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న నాయి బ్రాహ్మణుడు కార్పొరేట్ సెలూన్లు 15 లక్షలు 20 లక్షలు పెట్టి షాప్ పెడుతున్నారు. వాళ్ళు దానివల్ల అతి సామాన్యుడు బతకడం కష్టంగా ఉంది. ఈ తరుణంలో ప్రభుత్వాలు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసే తరుణంలో కార్పొరేట్ సెలూన్లని నాయి బ్రాహ్మణులుగా అయి ఉంటే మేము ఏమనపోదు. ఖమ్మం నాయి బ్రాహ్మణులు కాకుండా వేరు కులాల వాళ్ళు వచ్చి కార్పొరేట్ వ్యవస్థను పెడుతున్నారు. దగ్గర కార్పొరేట్ సెలూన్లు ఎక్కడైతే ఉన్నాయో వాటిని అన్నింటి కూడా ఇమీడియట్గా ప్రభుత్వం చొరవ తీసుకొని రద్దు చేయాలని కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. తాతల కాలం నుండి ఇప్పటి వరకు కూడా అదే వృత్తిని నమ్ముకొని నానా రకాలుగా మనిషి చనిపోయిన కానుంచి, బ్రతికిన కానుంచి, పెళ్ళైనా, ఫంక్షన్ అయినా, చావైనా ప్రతి కార్యక్రమంలో నాయి బ్రాహ్మణుడే ఉంటున్నాడు. అటువంటి తరుణంలో వేరే కులస్తుడు వచ్చి కార్పొరేట్ వ్యవస్థలు పెట్టి అతి సామాన్య నాయి బ్రాహ్మణ్ణి కించపరుస్తూ ఆ స్థాయి షాపులు మేము పెట్టుకోలేని స్తోమతలో ఉపాధిని కోల్పోతున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇమీడియట్ కార్పొరేట్ సేలల్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాం.